Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. I thank God for giving me this wonderful opportunity to come over to this place and to share God's word. ఈ స్థలానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులతో దేవుని వాక్యాన్ని పంచుకున్నటువంటి భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. Yesterday we considered from Romans chapter 12 verses 1 to 2. నిన్నటి దినాన మనము రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల నుంచి ధ్యానాలు చేశాము. Today morning we are going to continue that subject. ఈ ఉదయం కూడా మనం అదే అంశాన్ని కొనసాగిద్దాం. Please turn with me to Romans chapter 12. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయానికి రండి. Verses 3 to 8. 3 నుండి 8 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుతాం. First I will read it in English, then our dear brother will read it in Telugu. మొదటిగా దైవ సేవకులు ఇంగ్లీష్ లో చదువుతారు, ఆ తర్వాత నేను తెలుగులో చదివి వినిపిస్తాను. Romans chapter 12 3 to 8. రోమా పత్రిక 12వ అధ్యాయం 3 నుండి 8 వరకు ఉన్న వచనాలు. For I say, through the grace given unto me, to every man that is among you, not to think of himself more highly than he ought to think, but to think soberly, according as God hath dealt to every man the measure of faith. For as we have many members in one body, and all members have not the same office, so we being many are one body in Christ, and everyone members one of another, having then gifts differing according to the grace that is given to us, whether prophecy, let us prophesy according to the proportion of faith, or ministry, let us wait on our ministering, or he that teacheth on teaching, or he that exhorteth on exhortation, he that giveth, let him do it with simplicity, he that ruleth with diligence, he that sheweth mercy with cheerfulness. తెలుగులో కూడా చదువుతున్నాను. 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థబుద్ధి గల వారికి తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితో చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటినీ ఒకటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకొకరం ప్రత్యేకంగా అవయవమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక, ప్రవచనావరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపవలెను. Here Apostle Paul talks about the various gifts in the body of Christ. క్రీస్తు శరీరములకు ఇవ్వబడినటువంటి వేరు కృపావరముల గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Before exhorting them how to use their spiritual gifts, వారి యొక్క తలాంతులు ఎలా వాడుకోవాలో అని వారిని పురికొల్పడానికి ముందుగా Apostle Paul exhorts them what kind of attitude they should have before exercising their spiritual gifts. ఈ కృపావరాలను వాడుకోవడానికి ముందు అసలు మనకున్న వైఖరి, మన లక్ష్యం ఎలా ఉండాలో చెప్తున్నాడు. Each and every member of the body of Christ is endowed with at least one spiritual gift. క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, క్రీస్తు శరీరమైన ప్రతి విశ్వాసి కూడా ఏదో ఒక కృపావరం ఖచ్చితంగా ఉంటుంది.
7 gifts are mentioned here. 7 కృపావరాలు ఇక్కడ రాయబడ్డాయి. This is not the exhaustive list of spiritual gifts. కృపావరాల గురించినటువంటి సంపూర్ణ వివరణ ఇది మాత్రమే కాదు. Spiritual gifts are mentioned in 1 Corinthians chapter 12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ కూడా చెప్పబడ్డాయి. Chapter 14 of 1 Corinthians. అలాగే 14వ అధ్యాయంలో కూడా చెప్పబడ్డాయి. And Romans chapter 12. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 Peter chapter 4. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. In these various passages, spiritual gifts have been mentioned. ఇలాగ ఈ మీద ఈ భాగాల్లో కృపావరాల గురించినటువంటి రాయబట్టం చూడవచ్చు. As I told you earlier, this is not the exhaustive list of spiritual gifts. నేను ముందుగా చెప్పిన ప్రకారముగా ఇది సంపూర్ణ జాబితా కాదు కృపావరాల గురించి. First of all, we should understand spiritual gift is a gift. పిల్లరా గుర్తుపెట్టుకోండి, కృపావరము అంటే అది దేవుడు ఇచ్చిన వరము. It is not earned, it is freely given by His grace. అది సంపాదించుకున్నది కాదు, దేవుడు తన కృప చేత ఊరక ఇచ్చినది. So we have nothing to boast. కనుక మనం దాని గురించి అతిశయించాల్సిన అవసరం ఏమీ లేదు. That is the first attitude we should have before exercising our gifts. ఆ కృపావరాలు వాడుకోవడానికి ముందు మనము మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది అదే. Verse 3 says, verse 3, 3వ వచనం, for I say, through the grace given unto me, to every man that is among you, not to think of himself more highly than he ought to think, but to think soberly. చూడండి, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, పిల్లలు చూడండి, దేవుడు నాకు అనుగ్రహింపబడినటువంటి కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితోనూ ఇలాగూ తగిన రీతిగా ఎంచుకోవాలని చెప్తూ ఉన్నాడు. As I told you earlier, it is gift freely given by His grace. నేను ముందుగా చెప్పాను కదండి, ఇది కృప వరము దేవుడు ఉచితముగా ఇచ్చి ఉన్నాడు. God does not see the merit of a person and gives a gift to a person. ఒక వ్యక్తి యొక్క సామర్థ్యమును చూసి దేవుడు ఆ కృపావరముని ఇవ్వడు. God in His grace and mercy gives spiritual gifts freely. దేవుడు తన కృప చొప్పున కనికరము చొప్పున ఉచితముగా ఒక వ్యక్తికి కృపావరమును అనుగ్రహిస్తాడు. We who are recipients of spiritual gifts are prone to become proud. పిల్లరా, వాటిని పొందుకున్న మనం ఏం చేస్తున్నామంటే చాలా సందర్భాల్లో గర్విష్ఠులముగా లేదా అతిశయించే వారిగా ఉంటున్నాం. No believer can say that I am not tempted to become proud. నేను ఇలాగ అతిశయించడానికి నాకు ఎలాంటి పరిస్థితి లేదండి అని ఏ విశ్వాసి కూడా చెప్పలేడు. If a believer says I am very humble, I will never become proud. నేను చాలా ధీరుడిగా ఉంటానండి, అసలు గర్వం మనసు అనేది నాకు లేదండి అని ఎవరని చెప్తే, he or she has got pride in his heart already. అతడు లేదా ఆమె ఖచ్చితంగా ఇప్పటికే వారి హృదయంలో గర్వం అనేది ఆవరించి ఉంది. The moment we think that we are humble, మనము ఏ క్షణమైతే నేను అత్యంత దీనుడు అని అనుకుంటామో, we are already proud in our humility. మనం దీనత్వంలోనే గర్వం అనేది కనపడుతుంది. We should always be careful to be humble. కనుక దీనులుగా ఉండటానికి మనం ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. Because of pride, lot of assemblies are divided nowadays. ఈ గర్వం వల్ల చాలా సంఘాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. People say so many reasons. ప్రజలు చాలా కారణాలు చెప్పవచ్చులే, కానీ It is pride that divides assembly. కానీ గర్వం అనేది సంఘమును చీల్చేదిగా ఉంది. Humility is the first alphabet of Christianity. క్రైస్తవత్వానికి మొట్టమొదటి ఆల్ఫాబెట్ అక్షరం ఏంటంటే దీనత్వము. That's why the Lord Jesus Christ began His Sermon on the Mount like this. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగాన్ని ఇలాగ ప్రారంభించారు. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ఆయన ప్రారంభించాడు. Apostle Paul talks much about pride and humility. అపోస్తలుడైన పౌలు గారు గర్వమును గురించి దీనత్వమును గురించి ఎంతో అధికంగా మాట్లాడుతూ ఉన్నారు. But he himself struggled with pride. కానీ ఆయన కూడా అహంకారమైన విషయంలో లేదా గర్వం అనే విషయంలో
ఎంతో పోరాటం చేయవలసి వచ్చింది. He also became proud and had to be humbled by Christ. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో గర్విష్ఠిగా మారవలసి వచ్చింది, కానీ దేవుడు ఆయన తగ్గించాడు. He exhorted almost all the church believers to be humble. ప్రియులారా, అన్ని సంఘములన్నింటినీ కూడా ఆయన దీనులుగా ఉండడని ఆయన హెచ్చరించాడు. Some scholars say Apostle Paul coined the word humility in Greek language. ప్రియులారా, అపోస్తలుడు పౌలు గారు, కొంతమంది పండితులు ఇలాగ చెప్తున్నారు, ఆయన ఈ దీనత్వం అనేటువంటి పదాన్ని గ్రీకు భాషలో, Because Romans and Greeks hated this virtue called humility. ఎందుకంటే రోమీయులకు అలాగే గ్రీకుల వీళ్ళకి ఈ దీనత్వం అనేది వారికి అసహ్యమైనటువంటి పదం అన్నమాట. That's why they did not have humility in their own language. అందుకనే వారి భాషలో ఈ దీనత్వం అనే పదం లేదు అన్నమాట. That's why Paul had to coin the word for humility. అందుకనే పౌలు గారు ఆ పదాన్ని చేర్చవలసి వచ్చింది. He united two words together. ఆయన రెండు పదాలను జత చేర్చాడు అన్నమాట. There is a Greek word for lowering an object which is kept above. There is a Greek word for lowering a thing which is kept above. పిల్లరా, గ్రీక్ పదం ఎలా అంటే పైన ఉన్నటువంటి దాన్ని తగ్గించి చూపించడానికి ఒక పదాన్ని వాడాడు. There is a word for mind. అలాగే మైండ్ అనేటువంటి అంటే మనస్సు అనే దానికి కూడా ఒక పదాన్ని వాడాడు. Apostle Paul joined these two Greek words together. ఈ రెండు అర్థాలు కలిగిన పదాలని జత చేర్చాడు అన్నమాట. Humility means దీనత్వం అంటే lowering the mind which is kept above. ఉన్నతమైనటువంటి మనస్సును తగ్గించడం అన్నమాట. The man who coined the word humility ఏ వ్యక్తి అయితే అదిగో ఆ రెండు పదాలను జతపరిచాడో was struggling with pride. ఆయన కూడా ఈ గర్వమైన విషయంలో ఎంతగానో పోరాటం చేశాడు. That is why God had to give a thorn in his flesh to keep him humble. అందుకనే ఆయన కూడా తగ్గించడానికి ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంచవలసి వచ్చింది. The Lord Jesus Christ saw pride in the heart of Apostle Paul. అపొస్తలుడైన పౌలు యొక్క హృదయంలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు గర్వమును చూచాడు. He was given such a revelation which were not given even to Apostle Peter and John. పేతురుకు కానీ యోహానుకు కానీ ఇవ్వనటువంటి మర్మములను దర్శనములను పౌలుగా పొందుకున్నాడు. So there was all the possibility for Apostle Paul to get lifted up and to fall away. ఇంతగా ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి ఎక్కడైనా అతిశయించబడి పడిపోయే అవకాశం ఉందన్నమాట పౌలు జీవితంలో. The Lord Jesus Christ gave thorn in his flesh. అందుకని పౌలు యొక్క శరీరంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక ముళ్ళు ఉంచాడు. That thorn started to buffet Apostle Paul. ఆ ముళ్ళు అనేది ఆయన గుంజడం ప్రారంభించింది. Apostle Paul cried unto Christ. అపొస్తలుడైన పౌలు ఇదిగో దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. 3 times he cried unto the Lord. అమ్మారు ఆయన మొరపెట్టాడు. Lord, remove this thorn from my flesh. ప్రభువా, ఈ ముళ్ళును నా శరీరం నుండి తొలగించు అంటున్నాడు. The Lord told him, ప్రభు ఆయనతో మాట్లాడు, my grace is sufficient for thee. నా కృప నీకు చాలును. My strength will be perfect, will be made perfect in your weakness. నీ బలహీనతలో నా యొక్క శక్తి నిన్ను బలపరచును అంటున్నాడు. Paul, if I remove thorn from your flesh, you will become proud and you will fall away. అవునా, ఆ ముళ్ళను కనుక నేను ఒకవేళ నీ శరీరం నుండి తొలగించినట్లయితే నువ్వు అతిశయించి నువ్వు పడిపోతావు. If Apostle Paul needed a thorn in his flesh to be humble, how much more we need. పిల్లరా, పౌలు గారి తగ్గించబడటానికి అదిగో ఆయన శరీరంలో ఒక ముళ్ళు అవసరమైతే మరి నీకు నాకు మన విషయంలో ఏంటండి? We should be very careful about this vice called pride. పిల్లరా, ఇదిగో ఈ గర్వము అహంకారం అనేటువంటి దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Great people are always humble people. గొప్ప వారు ఎప్పుడు కూడా దీనిలేనండి. And small people are always proud people. చిన్న వారే ఎప్పుడు అతిశయపడుతూ ఉంటారు. Abraham is considered as a great person by the majority of world people. లోకస్తులందరి చేత అనగా లోకంలో ఉన్న వారందరి చేత అబ్రహాము జ్ఞానిగా లేదా దేవుడిగా ఆయన ఎంచబడ్డాడు. Not only Abraham, Moses also is considered to be the greatest person.
అబ్రహాం మాత్రమే కాదు కానీ మోషే కూడా గొప్ప వ్యక్తిగా ఎంచబడ్డాడు. Jewish people consider them as great people. యూదులందరూ కూడా వీరిద్దరిని కూడా గొప్పవారిగా ఎంచారు. We Christians consider them as great people. మనం క్రైస్తవులంటే మనము కూడా వారిని గొప్పవారిగా ఎంచుతున్నాం. Muslims consider them as great people. ముస్లింలు కూడా వారిని గొప్పవారిగా ఎంచుతున్నారు. So majority of the people will consider these two people at least as great people. కనుక అత్యధిక శాతం జనులందరూ కూడా వీరిద్దరిని గొప్పవారిగా ఎంచుతున్నారు. But these two people are humble people. కానీ ఇద్దరు గుర్తుపెట్టుకుని వీరు చాలా దీనులండి. Abraham, when he approached God for the intercession for the people of Sodom and Gomorrah, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజల పక్షమున విజ్ఞాపన చేస్తూ అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు he said, I am nothing but dust and ashes. ప్రభువా నేను వట్టివాడిని, నేను మట్టివాడిని అంటూ ఉన్నాడు అన్నమాట. The Hittite people told him, you are great prince among us. హిత్తీయులు అన్నారు, నీవు మా ఎదుట ఉన్న మహారాజు అయ్యా అన్నారు. But he said, I am nothing but dust and ashes. కానీ ఆయన ఏమంటున్నాడండి, అయ్యో నేను దుమ్ము వంటి వాడిని, నేను మట్టి వంటి వాడిని అంటూ ఉన్నాడు. Concerning Moses, మోషేని గురించి, he was servant, faithful servant in all the house of God. దేవుని ఇంటిలో ఆయన నమ్మకస్తుడు. The world has never seen such a great leader like Moses. లోకము అలాంటి నాయకుడిని అన్నాడు చూడలేదండి. Satan also was fighting for the body of Moses. సాతాను మోషే యొక్క శరీరం కొరకు పోరాటం చేస్తూ వచ్చాడు. If Satan could have the body of Moses, సాతాను కనుక మోషే యొక్క శరీరం కనుక దొరికినట్లయితే he would have made a great religion out of the body of Moses. మోషే శరీరం నుంచి ఒక కొత్త మతాన్ని తీసుకొచ్చేవాడేమో సాతాను. So God had to bury the body of Moses. అందుకనే దేవుడే మోషే యొక్క సమాధి చేయవలసి వచ్చింది. Such a great man was Moses. అంత గొప్ప వ్యక్తి మోషే. But he was a servant in God's house. కానీ దేవుని ఇంటిలో నమ్మకమైన సేవకుడు అతను. But what is the problem in our assemblies today? అయితే నేడు మన సంఘాల్లో సమస్య ఏంటండి? We don't want to become servants. మనము సేవకులుగా మారటం మనకు ఇష్టం లేదు. We want to become great people in the assembly of మనము God. సంఘాల్లో గొప్పవారిగా ఉండాలనుకుంటున్నాం. God has gifted us with various gifts. దేవుడు మనకు అనేక రకాలైనటువంటి ప్రభావాలను ఇచ్చి ఉండొచ్చు. But these gifts have to be operated with absolute humility. ఈ ప్రభావాలన్నింటినీ కూడా మనము దేనత్వముతో వాటిని మనం వినియోగించుకోవాలి. That is why Apostle Paul, before listing the spiritual gifts, he says your attitude should be humble. అందుకని ప్రభావాల గురించి ఆయన పొందుపరచడానికి ముందుగా నీ వైఖరి, నీ స్వభావం అనేది తగ్గించబడాలి అంటూ ఉన్నాడు. Why Saul was chosen to be the first king of Israel? ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలుని ఎంచుకున్నాడు. Though God was their king, దేవుడే రాజు అయి ఉన్నప్పటికీ they rejected God as their king. వారు దేవుడిని తమ రాజుగా తృణీకరించారు. They were insisting, we want a king like other people. మాకు ఇదిగో ఇతర దేశస్తుల వలె మాకు కూడా రాజు కావాలి, రాజు కావాలి అని అడుగుతున్నారు. So God gave them a king according to their wish. వారి యొక్క కోరిక ప్రకారం దేవుడు వారికి ఒక రాజుని ఇచ్చాడు. God chose a man, దేవుడు ఒక మనిషిని ఎంచుకున్నాడు. not according to the worldly standards. లోక సామర్థ్యముల ప్రకారం కాదులే కానీ The world chooses a leader according to his wisdom, according to their talents. లోకము ఆ వ్యక్తి యొక్క జ్ఞానము, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యములు, తెలివితేటలను బట్టి ఎంచుకుంటుంది నాయకుడిని. How did God choose Saul? కానీ దేవుడు సౌలుని ఎలా ఎంచుకున్నాడని Can anyone say? ఎవరైనా చెప్తారా? Can anyone say? ఎవరైనా చెప్తారా? Why did God choose Saul to be the first king of Israel? ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజుగా ఉండటానికి దేవుడు సౌలునే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? You have to substantiate with scripture. లేఖనానుసారంగా చెప్పాలి. Please. His father instructed him. Okay. He was given to the Okay, you are right, but I want scripture. Only one verse. he was hiding himself. Hiding himself. You're all right, but one verse says, let's turn with me to 1 Samuel chapter 15, verse 17. You're all right, but I want a scripture verse now. మీరు చెప్పినవన్నీ వాస్తవే, అయినా లేఖనానుసారం 1 Samuel chapter 15 and verse 17. When the King Saul disobeyed the Lord,
Prophet Samuel rebuked him with this word. పిల్లరా చూడండి, అతడు వ్యతిరేకించినప్పుడు సమూయేలు అతన్ని హెచ్చరిస్తూ చెప్పిన మాటలన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. అందుకు సమూయేలు, And Samuel said, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి. now you tell me, చెప్పండి. when thou wast little in thine own sight, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు wast thou not made the head of the tribes of Israel? నిన్ను దేవుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సుగా And చేశాడు. the Lord anointed thee king over Israel. ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిన్ను యెహోవా అభిషేకించాడు. When Saul's father instructed him to search for us, ఏమండి, ఎప్పుడైతే తన తండ్రి యొక్క ఎడ్లకు పోయినప్పుడు వాటిని వెతకమన్నాడు, Saul was not a small boy. ఆ సౌలు చిన్నవాడు కాదు, He was grown up man. ఆయన పెద్దవాడు. He would have straightaway said, Father, am I the right person to search for an ass? నేను ఈ గాడిదలను వెతకడానికి నేను సరైనటువంటి వ్యక్తినేనా? What do you think of me? నన్ను గురించి ఏమనుకుంటున్నావు? Am I not a great person, grown up man? నేను పెద్దవాడిని కదా, ఏంటి నా గురించి Why ఏమంటున్నావు? are you giving an insignificant job to me? ఎంత గుర్తింపు లేని ఈ పని నువ్వు నాకు ఇచ్చేది. You have got plenty of servants. ఎంతమంది పనివారు నీ దగ్గర లేరు? For this mean work, why are you sending me? ఈ చిన్న పని కొరకు నన్ను నువ్వు పంపిస్తుంది. He would have argued with his father. ఏమండి, అలాగే తన తండ్రితో He would have వాదించాడు. straightaway said no. వెంటనే అడగగానే లేదు నేను But చేయను. Saul did not do that. కానీ సౌలు అలాగ చేయలేదు. Because he was small in his own sight. ఎందుకంటే తన దృష్టికి తానే అల్పుడుగా ఉన్నాడు. Why God is not able to lift us up? ఎందుకు దేవుడు మనల్ని పైకి వెతకలేదు? Because we are great in our eyes. ఎందుకంటే మన దృష్టికి మనము ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా We are ఊహించుకుంటున్నాం. not small in our eyes. మనము మన దృష్టికి చిన్నవారిగా లేము. That's why God so many times had to humble us. అందుకనే దేవుడు అనేక సార్లు మనల్ని దీనులుగా చేయవలసి He వస్తుంది. who humbles himself shall be exalted. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. He who exalts himself shall be humble. ఎవరైతే తను తాను హెచ్చించుకుంటారో వారిని దేవుడు తగ్గిస్తాడు. That principle will never change. ఆ సూత్రం అనేది ఎన్నటికీ మారనే మారదు. Because Saul was small in his sight, సౌలు తన దృష్టికి అల్పుడుగా ఉన్నాడు. God exalted him to be the first king of Israel. దేవుడు అందుకనే చూడండి, ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా రాజుగా ఉండడానికి హెచ్చించాడు. Why he was dethroned? ఎందుకని అతని సింహాసనం మీద After some time, కొద్ది కాలం తర్వాత he became very proud. అతను చాలా గర్విష్ఠుడిగా మారిపోయాడు. God told him to annihilate Amalekites. ఆ అమాలేకీయులందరినీ సమూలంగా నాశనం చేయమన్నాడు దేవుడు. The man who obeyed his father's voice and went seeking after us, ఏమంటే తండ్రి మాటకు విధేయుడయ్యి ఆ గాడిదలను వెతకడానికి వెళ్ళినటువంటి ఈ వ్యక్తి, when God told him to annihilate, completely destroy Amalekites, he didn't do that. అమాలేకీయులు సమూలంగా నాశనం చేయనప్పుడు దేవుడు చెప్పిన ఆ మాటని అతడు సంపూర్తిగా పాటించలేదు. He became proud. అతడు గర్విష్ఠుడిగా He మారిపోయాడు. thought that I am very wise person now. నేను ఇప్పుడు చాలా జ్ఞానం కలిగిన వాడిగా మారిపోయాను. I will spare best people and best cattle మంచి వాటిని నేను వదిలిపెడతాను. to offer these animals for sacrifice. ఎందుకంటే ఈ పశువులు దేవునికి బలిగా ఉపయోగపడతాయి. Then God rejected him to be the king of Israel. అందుకని దేవుడు అతన్ని ఇశ్రాయేలుల రాజుగా తిరస్కరించాడు. Then only Samuel said this verse 17. అప్పుడేనండి సమూయేలు గారు ఈ 15వ అధ్యాయంలో 17వ వచనం చెప్పాడు. When you were small in your sight, నీవు నీ దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు you were made the king of Israel. నీవు ఇశ్రాయేలుల రాజుగా చేయబడ్డావు. Saul, now you have become proud. సౌలు నీవు ఇప్పుడు గర్విష్ఠిగా మారిపోయావు. God has dethroned you. అందుకని దేవుడు నిన్ను సింహాసనం నుండి తొలగించేశాడు. When we are humbled మనం ఎప్పుడైతే దీనులుగా in ఉంటామో the house of God, దేవుని ఇంటిలో God will use us. దేవుడు మనల్ని వాడుకుంటాడు. Though we may be gifted, మనకు వరాలు ఉన్నప్పటికీ if we become proud, మనం కనుక గర్విష్ఠులమైన God will set us aside. దేవుడు మనల్ని పక్కన God పెట్టేస్తాడు. does not want proud people in the house of God. దేవుని ఇంటిలో దేవునికి గర్వంతో అహంకారంతో ఉన్న God వారు does not want proud to be
proud people today in his ministry. దేవుని యొక్క పరిచర్యలో అలాంటి వారు ఉండడం దేవునికి ఇష్టం లేదు. Nowadays, people become proud and they become great in the eyes of people. నేటి దినాల్లో జనులు చూసినట్లయితే గర్వంతో నిండిన వారై జనుల దృష్టికి గొప్పవారిగా కనబడుతున్నారు. This is not biblical. అది లేఖనానుసారం కాదు. God will never use such people. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు వాడుకోడు. It is by grace of God that people are not struck dead. ప్రియులారా, దేవుని యొక్క కృప చేతనే దేవుడు ఇలాగ జనులను కట్టుతున్నాడు. Apostle Paul here again he says, పౌలు గారు ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు, but to think soberly. ఎలాగంటే జ్ఞానయుక్తముగా ఆలోచన చేయాలి. Soberly means self-control. స్వస్థ బుద్ధి కలిగిన వారిగా అంటే నియంత్రణ కలిగిన వారిగా ఆలోచన. We should not think highly of ourselves. మన గురించి మనం ఎక్కువగా ఎంచుకోవడం తగిన దానికంటే ఎంచుకోకూడదు. But we should think soberly. మనము ఎలా స్వస్థ బుద్ధి గల వారిగా తగిన రీతిగా ఎంచుకోవాలి. That means దాని అర్థం ఏమంటే, if we lift ourselves, మనం కనుక హెచ్చించుకున్నట్లయితే we will become insane, we will become mad. మనం ఎట్లా అండి మనం ఎట్లా అంట పిచ్చివారిగా అయిపోతాం, లేదంటే దోషకరంగా మారిపోతాం. When we humble ourselves, మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో our sanity is returned. అక్కడ మన బుద్ధిని గురించి రాయబడింది అన్నమాట. That's what Apostle Paul says. పౌలు గారు చెబుతున్నది అదే. Very good example we find in the book of Daniel. దానియేలు గ్రంథంలో చక్కని ఉదాహరణ ఉంది. The best biography you can ever read is from the book of Daniel chapter 4. మనం చదవదగినటువంటి మంచి శ్రేష్టమైన జీవిత చరిత్ర ఎక్కడ ఉంది అంటే దానియేలు గ్రంథంలో ఉంది. Great King Nebuchadnezzar has written a great biography of his life. గొప్ప రాజైనటువంటి నెబుకద్నెజరు తన జీవిత చరిత్ర తానే రాసుకున్నాడు. Those who write biography, they will write usually about their victories, about their about their great things they achieved in their lives. ఎవరైతే స్వీయ చరిత్రను రాసుకుంటారో వారు సాధించినటువంటి ఘనతలు ఏంటి, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏంటి, వాటిని వివరిస్తూ ఉంటారు. But here King Nebuchadnezzar did not write anything about his achievements or great things he performed in his life. కానీ రాజైనటువంటి నెబుకద్నెజరు ఇక్కడ తాను ప్రదర్శించినటువంటివి ఏమిటి, తనగా పేరు ప్రఖ్యాతులు ఏంటి, తాను సాధించినటువంటి ఘనతలు, వాటి గురించి ఏమి రాయటం. Of course he was a great man. అతడు గొప్ప వ్యక్తి అయినప్పటికీ He has got a separate place in the history. ఏమండి చరిత్రలో ఆయనకంటూ ఒక స్థానం ఉంది అన్నమాట. Man who built Hanging Garden, which was one of the 7 wonders of the world. ఆ దినంలో ఉన్నటువంటి 7 వింతల్లో ఒకటైనటువంటి ఆ వనాన్ని ఆయన కట్టాడు అన్నమాట. Even in the history book we find his name. చరిత్రలో కూడా ఆయన పేరు ఉంది నేటికి. God used him to invade Jerusalem 3 times and destroy the temple of God. 3 సార్లు యెరూషలేము మీదకు దండెత్తి దేవుని ఆలయాన్ని అక్కడ తగలబెట్టి పాడు చేసి వారిని తీసుకుని వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. God handed over King of Judah and the people of Judah and the temple articles in his hands. యూదా రాజును అలాగే యూదా ప్రజలను దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని సామాన్లు అనగా వాటిని ఆ రాజు చేతికి అప్పచెప్పాడు అన్నమాట. He was such a great king. అంత గొప్ప రాజు. But one day he had a dream. అయితే ఒకరోజు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. God gave him a warning through his dream. ఆ కళ ద్వారా దేవుడు అతనికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. That he would become proud and he would be humble. అతడు గర్విష్ఠిగా మారతాడు, ఆ తర్వాత దీనుడిగా చేయబడతాడు. Initially he could not understand the dream. ఆ దర్శనాల గురించి ప్రారంభంలో అతనికి అర్థం కాలేదులే. He called magicians, astrologers and various sorcerers. అక్కడ ఉన్నటువంటి తెలివైన వారిని, అక్కడ ఉన్నటువంటి వారందరిని పిలిపించాడు అన్నమాట. They could not give him the explanation. వారు ఎవరు కూడా దాని గురించినటువంటి దర్శనాల గురించిన వివరణ ఇవ్వలేకపోయారు. Finally Daniel was called. చివరికి దానియేలును తీసుకురాబడ్డాడు. Daniel explained to him in detail. దానియేలు దాన్ని వివరంగా వివరించాడు. Oh King Nebuchadnezzar, ఓ రాజైన నెబుకద్నెజరు, be careful. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. You will become proud. నువ్వు గర్విష్ఠిగా మారిపోతావు. You will be humiliated. నిన్ను దేవుడు తగ్గిస్తాడు. Be careful. జాగ్రత్తగా ఉండు.
But King Nebuchadnezzar did not heed to the warning. కానీ ఆ హెచ్చరిక నెబుకద్నెజరు చెవులు He పెట్టుకున్నవాడు thought కాదు. that he would never become proud. తాను ఎప్పుడు కూడా గర్విష్ఠుడిగా మారడు అనుకున్నాడు. So many times we also become proud like that. ప్రియులారా, మనం కూడా చాలా సందర్భాల్లో అలాగనే గర్విష్ఠులుగా మారుతూ We ఉంటాం. have a high opinion of ourselves. మనకు మన గురించి ఎక్కువ ఆలోచన ఉంటుందన్నమాట. We are so weak, anytime we can fall. మనము చాలా బలహీనం, ఏ సమయంలోనైనా పడిపోవచ్చు. We should be careful about our heart. అందుకనే మన హృదయాన్ని గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. Heart is deceitful above all things and desperately wicked. The Bible says. హృదయం అనేది అన్నిటికంటే ఘోరమైన మోసకరమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. Guard your heart with all diligence. కనుక చూడండి, మనం చాలా జాగ్రత్త కలిగిన వారమై మన హృదయాన్ని కాపాడుకోవాలి. Out of which the issues of life will flow. అందులో నుండి జీవధారలు ఉప్పొంగుతాయని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. This is the word of King Solomon. అది సొలొమోను మాటలండి, రాజైన He సొలొమోను. said, guard your heart with all diligence. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు. If you read 1 Kings chapter 11, రాజుల గ్రంథం 1వ గ్రంథం 11వ అధ్యాయం మీరు చదివితే the same king's heart was turned away from the Lord. ఆయన హృదయమే, ఈ రాజు హృదయమే దేవుని నుండి తప్పించబడింది అన్నమాట. His women turned his heart away from following the Lord. ఆ స్త్రీలు దేవుణ్ణి అనుసరించకుండా ఆయన హృదయాన్ని తిప్పివేశారు. His heart he was not able to guard. ఆయన అనుకున్నాడు తన హృదయాన్ని తానే ఆయన He కాపాడుకోలేకపోయాడు. advised other people to guard their hearts, ఇతరులకు మాత్రము సలహా ఇచ్చాడు, హెచ్చరిక చేశాడు, మీరు కాపాడుకోండి. but he himself could not guard his heart. కానీ స్వయంగా తానే తన హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు. It is very easy to preach from the pulpit. పుల్పిట్ మీద నిలబడి ప్రసంగించడం చాలా సులువు. Like Apostle Paul, it is very easy to write epistles concerning humility. వీళ్ళారా దీనత్వం గురించి అపోస్తలుడైన పౌలు వలె పత్రికలు రాయడం కూడా చాలా సులువు. Very, very difficult to be humble, I am telling you. కానీ నిజముగా దీనులుగా ఉండటం చాలా కష్టం పిల్లలు, నేను చెప్తున్నాను. Yesterday I was telling about the election of David to be the successor of King Saul. నేను సౌలు తరువాత రాజుగా దావీదును ఎన్నుకోవడానికి గురించి చెప్పాను. God had confidence in David that he would fulfill all the will of God. దేవుని చిత్తం అంతటిని కూడా నెరవేరుస్తాడన్న నమ్మకం దావీదు మీద దేవునికి ఎక్కువగా ఉంది. However, what was the attitude of David? సరే, ఏది ఏమైనప్పటికీ దావీదు యొక్క వైఖరి, ఆయన బుద్ధి ఎలా ఉందండి? Psalm 40 verse 17. 40వ కీర్తన 17వ వచనం చూడండి. Psalm 40 verse 17. 40వ కీర్తన 17వ వచనం. But I am poor and needy, yet the Lord thinketh upon me. Thou art my help and my deliverer. Make no tarrying, O my God. 40వ కీర్తన 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. Why the Lord thinketh upon me? వీళ్ళారా, ఎందుకు నన్ను ప్రభు తలంచుకొనుచున్నాడు? Because I am poor and needy. నేను శ్రమల పాలై దీనుడనైతిని. I am not sufficient in myself. నాకు నేనే సమర్థుడని కాను. Lord, I am poor and needy. ప్రభువా, నేను దీనుడనైతిని. I need you. నీవు కావాలి నాకు. David was a great warrior. ఏమండి, దావీదు ఒక గొప్ప యుద్ధ వీరుడు. When everyone was afraid of Goliath, గొలియాతును గురించి అందరూ గజగజ వణుకుతున్నటువంటి సమయంలో trusting the Lord, David killed Goliath. ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు మీద ఆధారపడి గొలియాతును చంపాడు. The same David says, అదే దావీదు అంటున్నాడు, I am nothing but poor and needy. నేను వట్టివాడను, నేను దీనుడను. That is why the Lord thinketh upon me. అందుకనే ప్రభువు నన్ను గురించి తలంచుకొనుచున్నాడు. When God will think about us, you know. ప్రియులారా, దేవుడు మనల గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాడో తెలుసా? Isaiah chapter 57 verse 15. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. Isaiah chapter 57 verse 15. 57 15వ వచనం. Plenty of verses. చాలా వచనాలు ఉన్నాయి దాని గురించి. For thus said the Lord, for thus said the high and lofty one that inhabiteth eternity, whose name is holy. I dwell in the high
and holy place with him also, that is of a contrite and humble spirit, to revive the spirit of the humble and to revive the heart of the contrite ones. 57 అధ్యాయం 15 వచనం. మహాగణులను మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవించుచున్నాడు, నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దకును నివసించుచున్నాను. Our Lord is high and lofty one. ప్రియులారా, మన ప్రభువు మహోన్నతుడు ఘనముడు. Heaven is a throne, earth is a footstool. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా ఉన్నది. Such a great God is our God. అంత ఉన్నతుడు, అంత మహోన్నతుడు మన దేవుడు. He who dwells in eternity, who dwells in heaven, నిత్యత్వములో ఆ యొక్క పరలోకములో నివాసం చేయుచున్నటువంటి ఆయన, he wants to dwell with whom? ఆయన ఎవరితో నివాసం చేస్తానంటున్నాడండి? With him also that is of contrite and humble spirit. ఎవరైతే వినయము గలవారు, దీన మనసు కలిగిన వారు అన్నమాట. He not only lives with them, ఆయన వారితో మాత్రమే కాదు, he revives the spirit of the humble and to revive the heart of contrite ones. పిల్లరా, వారి యొక్క ఆ వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తానంటున్నాడు. These 3 days meetings are called revival meetings. ఈ 3 దినాల కూడికలు ఉజ్జీవ కూడికలుగా పిలువబడుతున్నాయి. If we really want revival, నిజంగా గనుక మనకు ఉజ్జీవం కావాలి అంటే here is a secret. ఇక్కడ రహస్యం ఇక్కడే దాగి ఉంది. Only the Lord has to send the revival. పిల్లరా, ప్రభువే ఖచ్చితంగా ఉజ్జీవాన్ని పంపాలి. It is not the speakers who bring revival. వాక్య ప్రసంగికులు కాదు అన్నమాట ఉజ్జీవాన్ని తీసుకొచ్చేది. It is not the money that will bring revival. లేదా మనకు దగ్గర ఉన్న ధనము కాదు ఉజ్జీవాన్ని తీసుకొచ్చేది. It is the Lord who has to bring revival. ప్రభువే ఉజ్జీవాన్ని తీసుకురావాలి. Among whom he will bring revival? పిల్లరా, ఎవరు ఉజ్జీవాన్ని తీసుకొచ్చేది? To revive the spirit of the humble. ఎవరి మధ్య అంటే అదిగో వినయ మనస్సు కలిగిన వారి If we మధ్య. humble our hearts, మనం కనుక మన హృదయాలను if we తగ్గించుకున్నట్లయితే, have a broken and contrite spirit, వినయ మనస్సు దీన మనస్సు మనలో ఉన్నట్లయితే, God will revive our hearts. ఖచ్చితంగా మన హృదయాలను ఆయన జీవింపజేస్తాడు. What is the need of the hour? ఏమండి, ఇప్పుడున్న గడియల్లో అవసరం ఏంటి? Revival. ఉజ్జీవం. Revival. ఉజ్జీవం. Western countries have lost. పాశ్చాత్య దేశాలు ఈ ఉజ్జీవాన్ని కోల్పోయాయి. Indian churches also are no different. భారతదేశ సంఘాలు కూడా అందుకు తీసిపోలేదు. If we don't learn the lesson from Western churches, శ్రీలంక పాశ్చాత్య దేశాల దగ్గర నుంచి కనుక మనము గుణపాఠం నేర్చుకోకపోతే, we will also fall in the same way. ఖచ్చితంగా మనం కూడా వారి వలె పడిపోతాం. They had a form of religion. వారికి ఒక మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంది. They had left the Lord వారు ప్రభువుని విడిచిపెట్టారు. because of their money and power. ఎందుకండి? వారికి ఉన్న ధనము, వారికి ఉన్న అధికారాన్ని బట్టి. Indian churches are no different. భారతదేశ సంఘాలు కూడా అందుకు తీసిపోలేదు. People are worried about the form of religion. ఆ మత సంబంధమైనటువంటి ఆ విధానాల గురించే జనులు భయపడుతున్నారు, లేదా దాని గురించి చింతిస్తున్నారు. But there is no power of the Holy Spirit. కానీ అందులో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేదు. How is our worship? మన ఆరాధన ఎలా ఉంది? Oh, we sing songs, brother. మనం మంచి పాటలు పాడుతున్నాం సహోదరులారా. We offer worship, brother. మనం అలాగే స్తుతులు అర్పిస్తున్నాం. మంచిది. We give some exhortation. Some brothers come forward and give exhortation. కొంతమంది సహోదరులు ముందుకు వచ్చి హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. మంచిది. Lot of young people open their mouth and praise the Lord. యవనస్తులందరూ నోరులు తెరిచి దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తోత్రం. Praise the Lord for all these activities. ఇవన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. But how is our heart? కానీ మన హృదయం ఎలా ఉంది? Please turn with me to Isaiah chapter 29 verse 13. 29వ అధ్యాయం 13వ వచనం రండి. యెషయా గ్రంథం 29:13. I am going somewhere. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకో. Don't worry. భయపడబాకండి. This is a revival meeting. ఇవి ఉజ్జీవ కూడికలు కదా. Isaiah chapter 29 verse 13.
13వ వచనం, ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. These Israelites had the same form of religion. ఇశ్రాయేలు కూడా ఇలాంటి మత సంబంధమైన విధానమే ఉంది. They were bringing lot of sacrifices into the temple. వారు దేవాలయంలోనికి అనేక రకాలైనటువంటి బలులు తీసుకొస్తున్నారు. They were offering money as offering unto the Lord. వారు ప్రభువుకు ధనాన్ని అర్పిస్తున్నారు. They were prompt in celebrating festivals in the house of God. దేవుని యొక్క ఆలయంలో అనేక రకాలైన పండుగలు జరుపుతున్నారు. Yet the Lord condemns them like this. అయినప్పటికీ ప్రభు వారిని ఇలాగనే ఖండిస్తున్నాడు. These people draw near with their mouth, వారి యొక్క నోరులతో వారు ముందుకు వస్తున్నారు, and with their lips, అలాగే వారి పెదవులు and to honor me, వారు నన్ను గణపరచట్లేదు. but have removed their heart far from me. పెదవులతో కనపరుస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉంది. If our heart is not with our mouth, our worship is not acceptable in the sight of God. వీళ్ళారా, మన హృదయం అనేది నోటితోనూ పెదవులకు దగ్గరగా కనుక లేదు అనుకోండి, ఆ ఆరాధన దేవుడు అంగీకరించట్లేదు. Church in Ephesus was active church. ఎఫెసులో ఉన్నటువంటి సంఘం చాలా క్రియాశీలకంగా They ఉత్సాహంగా had lot of programs. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. They were very strong in their doctrines. వారి యొక్క బోధనలో వారు చాలా బలంగా ఉన్నారు. They hated false teachings. వారు దుర్బోధన వారు అసహించుకున్నారు. They rejected all the false teachings. వారు ఆ యొక్క దుర్బోధన అంతటిని కూడా They ద్వేషించారు. were very active throughout the week. వారు వారం అంతా కూడా చాలా ఉత్సాహంగా కనపడతారు. Yet they left the first love. అయినప్పటికీ వారు తొలి ప్రేమను What is the problem? అంటే సమస్య ఏంటి? No problem for us. మనకే సమస్య లేదు. We are not committing adultery. మనమే వ్యభిచారం We చేయట్లేదు. are not fighting with each other. ఒకరికొకరు మనం We are పోట్లాడుకోవట్లేదు. not suing one another. ఒకరి మీద ఒకరు దూషణ We are చేసుకోవట్లేదు. not divorcing our wives. మనం భార్యలకు విడాకులు ఇవ్వట్లేదు. We are not doing any unrighteous activities. మనం ఏమి నీతి మాలినటువంటి పనులు చేయట్లేదు. We are very active church. మనం సంఘంలో చాలా We క్రియాశీలంగా ఉన్నాం. know the doctrines very well. మనకు బోధన కూడా బాగా తెలుసు అన్నమాట. The Lord said, ప్రభు అంటున్నాడు, I have one thing against you. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఒక్క విషయం అనుకుంటున్నాను. You have left your first love. నీవు నీ తొలి ప్రేమను పోగొట్టు. What is the problem, Lord? ఏమండి ప్రభు, ఏంటి సమస్య? We are still loving you. మేము ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాం. No, I cannot accept your love. నీ ప్రేమను నేను అంగీకరించలేదు. You remember from where you have fallen. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే జ్ఞాపకం చేసుకో. And repent. అక్కడే పశ్చాత్తాపపడు. And redo what you were doing when you had first love for me. నీవు నీ తొలి ప్రేమ నా ఎడల ఉన్నప్పుడు ఏమి చేసావో వాటిని తిరిగి చేయండి. If you don't repent, నువ్వు కనుక మారు మనసు పొందవు, I will come and remove your lampstand. నేను వచ్చి నీ దీపస్తంభాన్ని తొలగించేస్తాను. I think they did not repent. పిల్లారా, నా ఆలోచన ప్రకారం ఏంటంటే వారు మారు మనసు పొందలేదు. The Lord removed the lampstand. అందుకని ఆ దీపస్తంభాన్ని ఎఫెసు నుంచి తొలగించేశాడు. Now there is no city called Ephesus. ఎఫెసు అనే పట్టణమే లేదు ఇప్పుడు. That place, Asia Minor, has become a country called Turkey. పిల్లారా, ఆసియా భాగంలో ఉన్న భాగం ఇప్పుడు టర్కీగా పిలువబడుతుంది. Most of them are Muslims. ఎక్కువ అధిక శాతం Only 0.2% are Christians. కేవలం 0.2% మాత్రమే క్రైస్తవులు. What is the reason for it? కారణం ఏంటి దానికి? They left their first love. వారు తొలి ప్రేమను They పోగొట్టుకున్నారు. were not careful about their heart. వారి హృదయాల గురించిన జాగ్రత్త లేదు. They must have become proud in their hearts. వారి హృదయాల్లో They గర్విష్ఠులైపోయారు. did not humble their hearts. వారి హృదయాలను తగ్గించుకోలేదు. They did not break their hearts. వారి హృదయాలను They నలగొట్టుకోలేదు. did not have the broken and contrite spirit. విరిగి నలిగిన హృదయం వారికి లేదు. That is why they become proud and they lost their first love. అందుకనే వారు గర్విష్ఠులుగా మారిపోయారు. వారు తొలి ప్రేమను పోగొట్టుకున్నారు. That's what happened in England and Australia and New Zealand. ఇలా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కూడా అదే జరిగింది. And almost all European countries. దాదాపు ఆ యూరోపియన్ దేశాలన్నీ కూడా అలాగైపోతున్నాయి.
They were sending missionaries to all over the world. వారు ప్రపంచం అంతా కూడా ఒకనాడు ఏం చేశారండి, మిషనరీస్ పంపారు. Now what happened to them? కానీ ఇప్పుడు వారికి ఏం జరిగింది? Lot of churches are empty. సంఘాల నుంచి అధిక శాత సంఘాలు ఖాళీ అయిపోయాయి. Government does not know what to do with those huge buildings. ప్రభుత్వానికి అర్థం కావట్లేదు ఆ పెద్ద పెద్ద భవంతులు ఏం చేయాలో. Muslims are buying those buildings and converting them as mosques. ముస్లిమ్స్ ఆ యొక్క పెద్ద పెద్ద భవంతులు కొనుక్కొని వాటిని మాస్కులుగా తయారు చేసుకుంటున్నారు. And these church buildings are becoming night clubs. ఈ సంఘాలు ఏమవుతున్నాయండి, రాత్రి వేళ క్లబ్లుగా మారిపోతున్నాయి. Why? ఎందుకు? Because these English people were not quite careful about their hearts. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ ప్రజలు చూసినట్లయితే తమ హృదయాల గురించిన జాగ్రత్త లేదు వారికి. Heart is deceitful above all things and desperately wicked. హృదయం అన్నిటికంటే మోసమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. Please turn with me to Isaiah chapter 66 verse 2. 66వ అధ్యాయం యెషయా 2వ వచనానికి రండి. For all those things, please read. అవన్నీ నా హస్త కృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుకొనునో వానినే నేను దృష్టించుచున్నాను. But to this man will I look. అదిగో ఆ వ్యక్తినే నేను దృష్టిస్తాను. I told you, no, whom the Lord is looking for. ప్రభు ఎవరి కొరకు చూస్తున్నాడు? Even to him that is poor and of contrite spirit. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడు, And trembleth at my word. నా మాట ఎడల ఎవడైతే వణుకుతాడో. Do we tremble at God's word? ప్రియులారా, దేవుని మాట వినబడుతుండగా మనం వణుకుచున్నామా? Nowadays so many people call themselves as scholars. నేటి దినాల్లో చాలా మంది పండితులని పిలువబడుతున్నారులే కానీ Instead of trembling at God's word, దేవుని వాక్యం ఎడల వారు వణకడానికి బదులు they say Bible contains error. బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయంటున్నారు. Shame on them. వారికి సిగ్గుపడాలి. Bible has been given for us to tremble at God's word. ప్రియులారా, లేఖనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు ఎందుకు ఇవ్వబడిందంటే మనము దాని ఎదుట వణకడానికి. We should humble our hearts before God's word. దేవుని వాక్యం ఎదుట మనం తగ్గించుకోవాలి. God has magnified his word above all his glory. దేవుడు తన మహిమగా అంతే ఉన్నతముగా తన వాక్యాన్ని హెచ్చించాడు. Please turn with me to Psalm 138 and verse 2. 138వ కీర్తన 2వ వచనానికి రండి. Please turn with me. If you want, you can memorize that word also. ఆ వచనాన్ని ఒకవేళ మీరు కావాలంటే కంఠస్థం చేయవచ్చు. Psalm 138 verse 2. 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. You have magnified, you have kept your word above all your glory. చూడండి, నీ వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. People do not treat God's word as God's word anymore. దేవుని వాక్యాన్ని ఇంకెన్నడూ కూడా జనులు చూసినట్లయితే అంతగా గొప్ప చేయట్లేదండి. God wants his people to tremble as word. దేవుడు తన ప్రజలు అయినటువంటి విశ్వాసులైన మనము ఆయన వాక్యం ఎదుట వణకాలని ఆశపడుతున్నాము. When we read God's word, దేవుని వాక్యం మనం చదివినప్పుడు we need to humble our hearts. మన హృదయాలను మనం దీన మనస్కులుగా When we మార్చుకోవాలి. hear God's word, వాక్యం మనం విన్నప్పుడు we need to humble our hearts. మన హృదయాలను తగ్గించుకోవాలి. We need to search our hearts. మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. We need to have broken and contrite spirit. విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉండాలి. We need to tremble at his word. ఆయన వాక్యం ఎదుట మనం గజగజ వణకాలి. Then only God will look upon us. అప్పుడు మాత్రమే దేవుడు మన వైపు, Then only God will bring revival among us. అప్పుడు మాత్రమే మన మధ్య దేవుడు ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. Nowadays, lot of Christian teachers are coming up. నేటి దినాల్లో చాలా మంది క్రైస్తవ బోధకులు వచ్చేస్తున్నారు. Those who are saying Bible contains error, పిల్లారా, ఎవరైతే బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్తారో shame on them. వారి మీద వారికి Warn to them. వారికి అయ్యో అని మనం చెప్పాలన్నమాట. Their judgment will not tarry, I'm telling you. పిల్లారా, వారికి ఇక తీర్పేమో ఆలస్యం చేయదన్నమాట. The attitude of people have changed drastically. ప్రజల యొక్క వైఖరి ఎప్పుడైతే మార్పు అవుతుందో, Instead of having broken and contrite spirit, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండడానికి Western Christians became very proud. పాశ్చాత్య దేశపు క్రైస్తవులు గర్విష్ఠులైపోయారు. That is why Western countries are like this. అందుకనే పాశ్చాత్య దేశాలు ఇలా ఉన్నాయన్నమాట. So many people are fleeing from UK, you know that.
చాలా మంది యూకే నుంచి వెళ్ళిపోతున్నారు The తెలుసా? economy is collapsing. ఎందుకంటే వారి యొక్క ఆర్థిక సంపద అనేది పడిపోతుంది. All these English people are crying, we don't know what to do. We are no longer able to live in this ఈ country. ఇంగ్లీష్ ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు ఒక రకంగా, అయ్యో ఏం చేయాలి, ఇలాగ ఇది పతనం అయిపోతుంది అని. Be careful, my dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఉన్నాం. Bible has been given not to find fault with this. బైబిల్లో ఉన్న లోపాలు ఎత్తి పట్టడానికి కాదు ఇవ్వబడింది. Bible has been given to find fault with me. చూడండి, బైబిలే నాలో ఉన్న లోపాలు కనుక్కోవాలి. My heart is wicked. నా హృదయం ఘోరమైనది, My heart is proud. నా హృదయం గర్వం Instead of humbling my heart, నా హృదయాన్ని నేను ధ్యానం చేసుకోవాలి. I am humbling Bible, which is God's word. దేవుని వాక్యమైనటువంటి బైబిల్ నేను తగ్గిస్తున్నాను దాని శక్తిని. That is why Apostle Paul says, అందుకనే పౌలు అంటున్నాడు, we were going away from King Nebuchadnezzar. మనం నెబుకద్నెజరు నుంచి పక్కకి వెళ్ళిపోయామండి. Daniel warned King Nebuchadnezzar. దానియేలు హెచ్చరించాడు నెబుకద్నెజరుని. Nebuchadnezzar did not heed to the warning. ఆ హెచ్చరికను నెబుకద్నెజరు పట్టించుకోవాలా. One day he was roaming in his balcony. ఒక రోజు ఆయన తన బాల్కనీలో లాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. He saw the glorious Babylon. ఆ బబులోను యొక్క మహిమను చూచాడు. He said, is it not the great Babylon which I built it for my own glory? ఓ నా యొక్క శక్తి సామర్థ్యముతో నా పేరు ప్రఖ్యాతుల కొరకు నేను ఇంత మహానగరాన్ని కట్టుకోలేదా? The moment he uttered this word, ఎప్పుడైతే ఆ మాటలు తన నోట నుండి వచ్చాయో, a voice came from heaven. పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది. Oh Nebuchadnezzar, నెబుకద్నెజరా, you are thrown out from your throne. నీ సింహాసనం నుంచి తొలగించబడ్డావు. You will eat grass like an ox. ఎట్లా అంటే గాడిదలాగా గడ్డి మేస్తావు. Your body will be drenched outside. నీ యొక్క శరీరం చూసినట్లయితే అలాగే కలిసిపోతుంది. He became insane. చూడండి అట్లా ఎలా అయ్యాడంటే, ఒక So the పశువు moment we become proud, we become insane. ఏ క్షణాలైతే మనము గర్విష్ఠులుగా మారుతామో అప్పుడు మనం హేయమైన వారిగా మారిపోతాం. Till the appointed time was over, ఆ నియమించబడినటువంటి సమయం అయిపోయే వరకు great King Nebuchadnezzar was an insane person. ప్రియులారా, ఆ గొప్ప రాజైనటువంటి నెబుకద్నెజరు ఒక వింత పశువులాగా మారిపోయాడు. Be careful with pride. ప్రియులారా, గర్వం అనే విషయంలో జాగ్రత్తగా ఉందాం. King Nebuchadnezzar was not spared. నెబుకద్నెజరుని విడిచిపెట్టల దేవుడు. When did he receive his sanity? తన యొక్క ఆ బుద్ధిని మళ్ళా తిరిగి ఎప్పుడు పొందుకున్నాడు? The moment he looked up to heaven, ఎప్పుడైతే ఆయన ఒక్కసారి తన కన్నులు పైకెత్తాడు, when he humbled his heart, తన హృదయాన్ని తగ్గించుకున్నాడు, when he glorified God, దేవుని మహిమపరిచాడు, his sanity came back. ఆయన బుద్ధి మళ్ళా తిరిగి వచ్చేసి God restored him as a king of దేవుడు అతను మళ్ళా తిరిగి ఆ యొక్క బబులోను రాజుగా మార్చేశాడు. God gave him honor and glory. దేవుడు అతనికి వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను మళ్ళా ఇచ్చాడు. If you want glory to return to the assembly of God, ప్రియులారా, దేవుని మహిమ అనేది సంఘానికి తిరిగి రావాలి అంటే the only secret is ఒకే ఒక రహస్యం, we need to humble our hearts మనం తగ్గించుకోవాలి. and we need to look up to heaven, మనం పరలోక దర్శనాన్ని చూడాలి. and we have to repent from all our backsliding. మన యొక్క ఆ వెనుకబడితనాన్ని గురించి మనం మారుమనసు పొందాలి. We have to repent from all our losing of our first love. ఆ మొదటి ప్రేమను మనం కోల్పోయాం కదా, దాన్ని బట్టి పశ్చాత్తాపపడాలి. When we come back to the Lord, మనం తిరిగి ఎప్పుడైతే ప్రభు యొద్దకు when వస్తామో, we have the broken and contrite spirit, తిరిగి నలిగిన హృదయం అనేది మనకి ఎప్పుడు వస్తుందో, the Lord is ready to revive ప్రభు us. ఖచ్చితంగా మనల్ని ఉజ్జీవింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Apart from this, దీనికి భిన్నంగా there is no other way for revival for our assembly. మన సంఘాలకి ఉజ్జీవానికి ఇక వేరొక దారి లేదండి. Whatever method we may follow, మనం ఎట్లాంటి ఏ పద్ధతి అయినా it will అనుకరించవచ్చు, all fail. ఇవన్నీ ఓటమి చెందిస్తాయి. Only the Lord has to bring revival. ప్రభు మాత్రమే ఉజ్జీవాన్ని తీసుకొని రావాలి. God will revive only the broken and contrite spirited people. విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి ప్రజలను మాత్రమే ఉజ్జీవింపజేస్తాడు. Two people went to the house of to the temple to pray. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. One was Pharisee. ఒకడేమో పరిసయ్యుడు. He thanked the Lord. ఆయన ప్రభువుని స్తుతిస్తున్నాడు ఇలాగున. He said, I'm not like a thief, I'm not like extortioner, I'm not like
I'm not an adulterer. I'm not like this tax collector. ఆయన ఏమంటున్నాడంటే అదిగో నేను ఆ దొంగలాగలేను, ఆ సుంకరలాగలేను, అవిచారలాగలేను ఇలాగ చెప్తూ వస్తున్నాడు. So many times in our worship, we also say the same thing. మన ఆరాధనలో కూడా చాలా సందర్భాల్లో మనం కూడా ఇలాగనే చెప్తూ He వస్తున్నాం. thought that he was somebody great. వాడు చాలా గొప్పవాడు అనుకున్నాడు ఆయన. God did not hear his prayer. అతని ప్రార్థన దేవుడు ఆలకించలేదు. The tax collector కానీ సుంకరి was not bold enough to lift his face up to heaven. ఏమంటున్నాడంటే అదిగో నా యొక్క ముఖమును నీ వైపు ఎత్తడానికి కూడా నేను He అర్హుడిని. had a broken and contrite spirit. అతనిలో ఆ యొక్క విరిగి నలిగిన హృదయం ఉంది. He compared himself with God. అతడు తను తాను దేవునితో పోల్చుకున్నాడు. His heart was broken. ఆయన హృదయం పగిలిపోయింది. He was beating in his breast. అతడు తన రొమ్ము కొట్టుకుంటున్నాడు. He said, "Oh God, be merciful upon me, I am a sinner." ఓ పాపినైన నా మీద కనికరం చూపించంటున్నాడు. He was made righteous and sent home. అతడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి పంపబడ్డాడు. If we want our prayers to be answered, ప్రియులారా, మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే there is only one way. ఒకే ఒక్క మార్గం. Broken and contrite spirit. విరిగి నలిగిన హృదయం. If you read the book of Ezra, ఎజ్రా గ్రంథాన్ని మనం చదివినట్లయితే Ezra started from Babylon. ఎజ్రా తన యాత్రను బబులోను నుంచి He ప్రారంభించాడు. did not seek the help of king. రాజు యొక్క సహాయం తీసుకోలేదు. Though king offered him help, రాజు సహాయం ఇస్తానని ఆయన చెప్పినప్పటికీ కూడా he said, "My God's hand is good upon those who seek him." నా దేవుని హస్తం ఆయన వెతికే వారికి సరిపోతుంది అన్నాడు. So he refused the help of king, రాజు యొక్క సహాయం నిరాకరించి but he sought the help of the King of Kings. ప్రియులారా, చూడండి, రాజులకు రాజైన దేవుని సహాయం He వేడుకున్నాడు. proclaimed the fast. ఆయన ఉపవాసముని ఆచరించాడు. I don't have time to turn to that particular place. ఆ భాగానికి వెళ్ళడానికి సమయం లేదు నాకు. If you read there, మీరు కనుక అక్కడ చదివితే why did he proclaim a fast? ఎందుకు ఉపవాసముని ఆచరించాడు? To humble ourselves. మనము తగ్గించుకున్నామరండి. He knew very well. అతనికి తెలుసు బాగా. Without humbleness of the heart, ఆ హృదయం తగ్గించబడింది. our fasting is in vain. మనం ఉపవాసం వెళ్తాం. We cannot get any help from heaven. దేవుని దగ్గర నుంచి పరలోకం నుంచి మనకి సహాయం రాదు. He humbled himself. అతడు తను తాను He తగ్గించుకున్నాడు. sought the favor of the Lord. దేవుని యొక్క సహాయం వెతికాడు. And the Lord brought him safely back to Jerusalem. ప్రభు అతన్ని తిరిగి యెరూషలేముకి క్షేమంగా తీసుకొచ్చాడు. That is a secret. అదే రహస్యం. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, God wants broken and contrite spirit. దేవునికి విరిగి నలిగిన హృదయం కావాలి. We may be gifted with many gifts, మనకు అనేక వరాలతో నింపబడి ఉండొచ్చు మనము. but if it is not accompanied with broken and contrite spirit, అది విరిగి నలిగిన హృదయములతో కనుక జత చేయబడినట్లయితే it is of no use to the church of God. దేవుని సంఘానికి దాని వల్ల ఏమి ప్రయోజనం చేకూరదు. Basically, spiritual gifts are not given for my own benefit. కృపావరాలు గుర్తుపెట్టుకోండి, కృపావరాలు నా యొక్క స్వప్రయోజనం కొరకు ఇవ్వబడలేదు. So many times when I come to the pulpit, నేను చాలా సందర్భాల్లో ఈ పుల్పిట్ దగ్గర నిలబడినప్పుడు I think that I am somebody great. నేను నాకు చాలా గొప్ప So I am gifted over all other people. మిగతా వాళ్ళకి లేని వారు నాకు ఉంది So అనుకుంటా. I can preach well. నేను బాగా ప్రసంగం చేస్తా. People appreciate my preaching. ప్రజలు నా ప్రసంగాన్ని అభినందిస్తారు. So I am honored and praised by so many people. అందరూ గొప్పవాడిగా బాగా చెప్పారు, నన్ను కనపరుస్తారు. That is the attitude of me. అదేనండి నా వైఖరి, నా ఆలోచన అదే. What is the use for the church of God? దాని వల్ల సంఘానికి వచ్చే ప్రయోజనం ఏంటి? Church is not edified. సంఘానికి క్షేమాభివృద్ధి రాదు. And I will lose all the rewards from heaven when Christ comes back again. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు నాకు వచ్చేటువంటి బహుమానాన్ని నేను కోల్పోతాను. King Herod once sat upon his throne and started his oration. చూడండి, రాజైన హేరోదు తన సింహాసనం మీద కూర్చొని తన ప్రసంగాన్ని ఇలాగ ప్రారంభించాడు. Lot of people heard his messages. ప్రజలు ఆయన ప్రసంగాన్ని విన్నారు, చాలా మంది ఉన్నారు. And they cried, "It is the voice of a man, it is the voice of God." ఇది మనుషుల స్వరం కాదు, దేవుని స్వరం అన్నారు. He did not give glory to God. అతను దేవుని కనపరచడానికి బదులు He received the glory from people. ప్రజల యొక్క అభినందనలని తానే తీసుకున్నాడు. An angel descended from heaven. పరలోకం నుండి దేవదూత And వచ్చి he struck him dead. అతను అక్కడే నలిపేసింది.
Praise God, God does not do like this nowadays. ప్రియులారా, నేటి దినాల్లో దేవుడు అలా చేయట్లేదు. అందుని బట్టి దేవుని స్తోత్రం. If the Lord starts doing like this, I don't know how many preachers will survive. ఒకవేళ ప్రభువు కనుక అలా చేయటం ప్రారంభిస్తే ఎంతమంది సేవకులు అలాగన దాన్ని ఎదుర్కొంటారో తెలియదు నాకు. When I come to the pulpit, నేను ఈ పుల్పిట్ దగ్గరకు వచ్చినప్పుడు my attitude should be, నా వైఖరి అనేది, I'm not worthy to stand here and preach the Lord. ప్రభువా, నేను ఇక్కడ నిలబడటానికి యోగ్యుడను కానయ్యా. Apostle Paul says, పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు, I am the least of all the apostles. ఓ అపోస్తలులందరిలో కూడా నేను కడపటి వాడిని. I am less than the least of all the saints. వారందరికంటే, నేను పరిశుద్ధులందరికంటే నేను చాలా చిన్నవాడిని. I am the chief sinner. నేను ప్రధాన పాపిని. The more mature he becomes, అతడు ఎంత జ్ఞానిగా, ఎంతగా ఎదుగుతూ ఉన్నాడు, the more ministry he accomplishes, అంత పరిచర్యని ఆయన నెరవేర్చాడు. the more humble he became. ఎంత పరిచర్యని ఆయన చేస్తూ వస్తున్నాడు, అంతగా తగ్గించబడ్డాడు. What about me? మరి నా సంగతి ఏంటి? The more I come up in ministry, నేను పరిచర్యలో ఎంత ఎక్కువగా ఎదగబడుతూ the ఉండగా more proud I become. అంత గర్విష్ఠగా నేను మారుతున్నాను. No use. ప్రయోజనం లేదు. The Lord will keep me aside. ప్రభు ఖచ్చితంగా నన్ను పక్కన పడేస్తాడు. The Lord does not want proud person. దేవునికి గర్వంతో కూడిన పాత్రలు అవసరం లేదు. God wants humble people. దేవునికి దీనులు కావాలి. God used D.L. Moody mightily. దేవుడు D.L. మూడీ గారిని బలంగా వాడుకున్నాడు. He was not an educated man. అతను చదువుకున్నవాడు కాదు. His English was broken. ఆయన యొక్క ఇంగ్లీష్ చూసినట్లయితే అది ముక్కలుగా ఉంటుంది. He made lot of grammatical mistakes. వ్యాకరణ తప్పులు ఎన్నో చేశాడు. Yet lot of people got saved. అయినప్పటికీ ఎంతో మంది ప్రజలు నమ్ముకున్నారు. And the church of God was edified by his ministry. ఆయన పరిచర్య ద్వారా దేవుని సంఘం ఎంతగానో క్షేమాభివృద్ధి నొందింది. You know what's the secret? ఏంటో రహస్యం ఏంటో తెలుసా? Once he was called for a series of meetings in a different place. ఒక స్థలంలో ఆయన కొన్ని దినాల కూడికలకు పిలువబడ్డాడు. He was staying in a hotel. ఆయన ఒక హోటల్లో ఉంటున్నాడు. As the meeting was over, ఆ కూడిక అయిపోగా one brother came to him. ఒక సహోదరుడు ఆయన ఎదురుకు వచ్చి, Brother Moody, అయ్యా మూడి గారు, some sisters want to meet you. కొందరు సహోదరులు నిన్ను Please wait, I'll call those sisters. కలవాలనుకుంటున్నారు, దయచేసి ఇక్కడ ఉండండి, వారిని పిలుస్తాను. The moment D.L. Moody heard this, ఎప్పుడైతే ఆ మాట విన్నాడో he secretly went out of the meeting campus. ఆయన రహస్యంగా తెలియకుండా వెళ్ళిపోయాడు. Took a taxi, ఒక వాహనం తీసుకొని went to his hotel. ఆయన హోటల్కి వెళ్ళిపోయాడు. And some people started criticizing him. వారు ఆయన విమర్శించడం ప్రారంభించారు. Why did D.L. Moody behave like this? ఎందుకని ఆయన అలాగే ప్రవర్తించాడు? People wanted to meet him. ఆయన కలుసుకోవాలనుకున్నారు. People wanted to greet him. ఆయన వారు పలకరించాలనుకున్నారే. He said, for this reason, I went over. ఆయన అన్నాడు, ఈ కారణం చేతే I am not here to receive the glory from people. నేను మనుషుల అభినందనలు, మనుషులు ఇచ్చే ఘనత తీసుకోవడానికి రాలేదు. These people would come to me. వారు నా దగ్గరికి వచ్చి, They will praise me. వారు నన్ను అభినందిస్తారు. They will appreciate me. నన్ను పొగుడుతారు. And I would rob the glory which is due unto God. దేవునికి చెందాల్సినటువంటి మహిమనే దేవునికి ఇవ్వను. That is the secret of D.L. Moody's success. మూడీ గారి విజయాన్ని వెనుకున్న రహస్యం అది. You know why your ministries are failing? మన పరిచయాలు ఎందుకు అలాగే పతనం అవుతున్నాయి? Why God is not working in our meetings? కౌడికల్లో దేవుడు ఎందుకు పనిచేయట్లేదు? Because we are proud. ఎందుకంటే మనం గర్విస్తున్నాం. We want praises from people. ప్రజల దగ్గర పొగడ్తలు కావాలి. We rob God's glory. దేవుని మహిమను మనం దొంగిలిస్తున్నాం. It is esteemed high. మనమే హెచ్చించుకుంటున్నాం. It is sin against God. వీళ్ళారాది దేవునికి వ్యతిరేకమైన. God alone deserves all the glory and honor. సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవునికి మాత్రమే చెల్లాలి. Only one verse I'll read and close. ఒక్క మాట నేను చదివి ముగిస్తాను. Luke chapter 17. లూకా సువార్త 17వ Verse అధ్యాయం 10. 17వ అధ్యాయం 10వ Luke వచనం. chapter 17 and verse 10. లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. చదవండి, we'll close. 17వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనకరమైన దాసులము. We are unprofitable
profitable servants. మేము చేయవలసినవే చేసి ఉన్నామని We చెప్పారు. have done what was our duty to do. వీళ్ళారా మేము చేయవలసిందే చేసి ఉన్నాం. The Lord Jesus Christ told this word. ప్రభు ఈ మాట చెప్పాడు. After accomplishing here all the things, whatever you are commanded to do, నువ్వు చెప్పబడినవన్నీ చేసిన you తర్వాత say, నువ్వు చెప్పు, we are unprofitable servants. నిష్ప్రయోజకులమైన We దాసులు. are only, we have done what was our duty to do. మేము చేయాల్సిందే చేశాం. We are not somebody great. మనం గొప్పవాళ్ళం We కాదు. are nobody. మనమే God graciously gives unworthy people. దేవుడు తన కృప చొప్పున అయోగ్యమైన మనకు తన వరాలు ఇచ్చాడు. And use them for the edification of His church. ఆయన సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆ వరాలు Where వాడుకున్నాడు. is the boasting of men? ఇక చెప్పండి, ఎక్కడుంది మనుషులు గర్వం? Let us not rob God of His glory. దేవుని మహిమను అబ్బాకండి, దొంగిలించబాకండి. Let us humble ourselves. మనం తగ్గించుకుందాం. Let us have broken and contrite spirit. విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నాం. Then we will see the revival of God. అప్పుడు దేవుని యొక్క ఉజ్జీవాన్ని మనం చూస్తాం. May God's name be glorified. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుంటాం. అదైన తర్వాత ఇక్కడ భోజనం ఉంటుందండి. ఎవరు కూడా బయటకు వెళ్ళదు, అందరూ భోజనం చేసుకెళ్ళాలని అనుకుంటున్నాం. కాబట్టి ఎవరు కొంచెం టైం వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే పెద్దలు వచ్చారు, ముందు చేసుకుంటారు. అదే కొంచెం ఎవరు అందరూ భోజనం ఎవరు కూడా కనిపిస్తారు. అందరికీ భోజనం ఉంది. పెద్దవాళ్ళకి వేషం వచ్చిన గమనించాలి. తర్వాత మరి ఎవరు పాల్గొని చేసుకుంటారు. ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవ, శ్రేష్టమైన ఈ మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు కావలసినవి మా హృదయాలు ఎరిగిన దేవుడు మా ప్రభు మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరి చేస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. మా సహవాసాన్ని దీవించండి, భోజన సహవాసాన్ని దీవించండి. మధ్యాహ్న కూడికకు మమ్మల్ని సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే కలగాలని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను. భోజనం తర్వాత మళ్ళీ తిరిగి మనకి ఉంటామండి. అది 2:15కి మళ్ళీ తిరిగి ఈ స్థలానికి రావాలని తెలియజేస్తున్నాము. అయితే ఏమస్తులు అక్కడ చేసుకుని ఏర్పాటు చేసుకున్నాం. సో కాబట్టి అందరికి వందనాలు. భోజనం భోజనం చేసి అందరూ రావాలి, మళ్ళీ తిరిగి రావాలి. దయచేసి గమనించండి. మరీ ఇంపార్టెంట్ తప్ప అందరూ తిరిగి రావాలి కోరుతున్నాను. యవనస్తులు కూడా మీ పేర్లు హాస్టల్ చేసిన కొంతమంది కాబట్టి మీ పేరు సుధాకర్ గారికి ఇవ్వండి. సుధాకర్ గారు